ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి భీష్మ పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. పాండవుల సైన్యాలు కౌరవుల సైన్యాలు కూడా కురుక్షేత్రం చేరాయి. యుధిష్ఠిరుడు సమంత పంచకాల బయట వేల కొలది శిబిరాలు వేయించాడు. శ్రేష్టమైన భక్షభోజ్యాదులు శయ్యలు ఏర్పరచారు. ఇతడు పాండవులకు సంబంధించిన వాడు అని గుర్తించడం కొరకు అందరికీ కూడా గుర్తులు, పేర్లు, అలంకారాలు ఏర్పరిచారు. ఏవం వేదితవ్యః పాండవేయో యమిచ్యుత అభిజ్ఞానాని సర్వేషాం సంజ్ఞాశ్చాభరణాని చ యోజయామాస కౌరవ్యో యుద్ధకాల ఉపస్థితే. భీష్మ పర్వము 1, 11, 12. కౌరవులు, పాండవులు, సోమకులు కూడా అక్కడ యుద్ధంలో పాటించవలసిన నియమాలు ఏర్పరచుకున్నారు. యుద్ధం అయిపోయిన తరువాత కూడా భావం అనువర్తించకుండా పరస్పరము ప్రేమ భావం ఉండేటట్లు మనం అందరము ప్రవర్తించాలి. మాటలతో యుద్ధానికి దిగిన వాళ్లతో మాటలతోనే ప్రతియుద్ధం చెయ్యాలి. సైన్యము నుంచి బయటకు వెళ్ళిన వాళ్లను ఎన్నడూ చంపకూడదు. ఏనుగ ఎక్కిన వానితోనే యుద్ధం చెయ్యాలి. అలాగే రధికునితోనూ, అశ్వారూఢునితోనూ, కాలిబంటుతోనూ యుద్ధం చెయ్యాలి. తగు విధంగా, ఇష్టమైన విధంగా, ఉత్సాహానుసారంగా, బలానుసారంగా ఒకరినొకరు పలకరించుకుంటూ యుద్ధం చెయ్యాలి. విశ్వసించిన వానిని, వ్యాకుల చిత్తుణ్ణి కొట్టకూడదు. ఒకనితో పోరాడుతున్న వానిని, శరణుజొచ్చిన వానిని, విముఖుణ్ణి, వెనుకకు తిరిగి ఉన్నవానిని, ఆయుధాలు క్షీణించిన వానిని, కవచం లేని వానిని ఎన్నడూ కొట్టకూడదు. సారథులను, గుర్రాలను, ఆయుధాలు తీసుకుని వచ్చే వాళ్లను, భేరీ శంఖాదులు మ్రోగించే వాళ్లను ఎన్నడూ కొట్టకూడదు. ఆ విధంగా కొన్ని యుద్ధ నియమాలు చేసుకుని ఇరు పక్షాల వాళ్ళు కూడా ఉత్సాహంతో ఉన్నారు. వ్యాసుడు సంజయునకు దివ్య దృష్టి ఇచ్చుట. యుద్ధ సన్నద్ధములైన సేనలను చూచి వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు. రాజా, నీ కుమారులకు, ఇతర రాజులకు కూడా కాలం మూడింది. యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. నువ్వు దీనిని గూర్చి దుఃఖించకము. వీళ్ల మధ్య యుద్ధం ఎలా జరుగుతున్నదో నీకు చూడాలని ఉంటే చెప్పు, దివ్య దృష్టి ఇస్తాను అన్నాడు ధృతరాష్ట్రునితో. ధృతరాష్ట్రుడు, బ్రహ్మర్షి, జ్ఞాతుల వధను ప్రత్యక్షంగా చూడడం నాకిష్టం లేదు. నీవు అనుగ్రహిస్తే యుద్ధం ఎలా జరుగుతున్నదో వినాలని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు వ్యాసుడు, ధృతరాష్ట్ర, ఈ సంజయునికి దివ్య దృష్టి ఇస్తాను. దానితో ఇతడు
ప్రకాశంగా జరిగిన విషయాలను అప్రకాశంగా జరిగిన విషయాలను మనస్సులలోని ఆలోచనలను కూడా తెలిసి కొనగలుగుతాడు. ఇతనిని శస్త్రాలు ఛేదించవు, శ్రమ బాధించదు. అన్ని విషయాలు ఇతడు నీకు చెబుతాడు. ఇప్పుడు కనపడుతున్న అనేకమైన అపశకునాలను బట్టి సర్వనాశం కానున్నట్లు తెలుస్తున్నది అని అంటూ ఆ అపశకునాలను వర్ణించి చెప్పాడు. ధృతరాష్ట్రునితో ఇలా పలికి వ్యాసుడు వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు కొన్ని క్షణాల పాటు ఏదో ధ్యానిస్తూ ఉండిపోయాడు. కొంతసేపు అట్లే ఉండి నిట్టూర్చి ప్రక్కనే ఉన్న సంజయునితో, సంజయ, ఇంతమంది రాజులు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా భూమిని, దానికి సంబంధించిన ఐశ్వర్యాన్ని కోరుతూ ఒకరితో ఒకరు ఇలా పోరాడుతున్నారు కదా, ఆ భూమి స్వరూప స్వభావాలను గూర్చి చెప్పు అని అన్నాడు. సంజయుడు స్థావర జంగమాత్మకమైన జగత్తును వర్ణించి చెప్పాడు. భీష్మ పర్వము 4వ అధ్యాయము. తరువాత భూప్రమాణాన్ని, వివిధ ద్వీపాలను గూర్చి చాలా విస్తృతంగా వర్ణిస్తూ అక్కడుండే ఆచార వ్యవహారాదులను కూడా విశదీకరించాడు. భీష్మ పర్వము 5, 6, 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాలు. సంజయుడు ధృతరాష్ట్రునకు భీష్మ మరణ వృత్తాంతం చెప్పుట. ఒకనాడు సంజయుడు యుద్ధభూమి నుండి ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి భీష్ముడు శిఖండి చేతిలో మరణించాడను దుర్వార్త వినిపించాడు. ధృతరాష్ట్రుడు విలపిస్తూ ఆ మహావీరుడు ఎలా మరణించాడు, ఆయనకు తగిన విధంగా రక్షణ విధానం ఏర్పాటు చేయలేదా, ఆ సమయంలో ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరు ఏమన్నారు అంటూ అనేక విధాల ప్రశ్నిస్తూ దుఃఖించాడు. వృద్ధుడు పూజ్యుడు అయిన భీష్ముణ్ణి సంహరించి పాండవులు రాజ్యం పొందగోరుతున్నారంటే ధర్మం కంటే అధర్మమే ఈనాడు ఎక్కువ బలం కలదిగా ఉన్నది అని నాకు తోస్తున్నది. ధర్మాదధర్మో బలవాన్ సంప్రాప్త ఇతి మే మతిః, యత్ర వృద్ధం గురుం హత్వా రాజ్యమిచ్చంతి పాండవాః అంటూ పాండవులను దూషించాడు. సంజయుడు ధృతరాష్ట్రుని మాటలు విని, మహారాజా, భీష్ముని రక్షణం విషయంలో దుర్యోధనుడు తగిన జాగరూకతతో అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ విషయంలో అతనిని తప్పు పట్టవలసిన పని లేదు. మానవుడు తాను చేసిన పాపానికి ఫలం అనుభవిస్తూ అందుకు ఇతరులు కారణం అనడం యుక్తం కాదు. య ఆత్మనో దుశ్చరితాదశుభం ప్రాప్నుయాన్నరః ఏన సా తేన నాణ్యం స ఉపాశంకితుమర్హతి. భీష్మ పర్వము 15:2. మహారాజా, మానవుల విషయంలో నిత్యము నింద్యమైన పనులు చేసేవాడు అలా చేసినందుకు సమస్త లోకానికి వధ్యుడవుతాడు. మహారాజా, మనుష్యేషు నింద్యం యః సర్వమాచరేత్ స వధ్యః సర్వలోకస్య నిందితాని సమాచరన్. భీష్మ పర్వము 15:3. పాండవులు, వాళ్ళ సహచరులు నీవెప్పటికైనా సహాయం చేయకపోతావా అని నిరీక్షిస్తూ చాలా కాలం మీరు చేసిన అవమానాన్ని సహించారు కదా. వ్యాసుడనుగ్రహించిన దివ్య దృష్టితో
తెలుసుకొని నేను నీవడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెబుతాను, విను. తెల్లవారగానే నీ కుమారుని సైన్యాలు, పాండవుల సైన్యాలు కూడా అనేక విధాలైన ఆయుధాలతో యుద్ధానికి బయలుదేరాయి. ఆ రెండు మహాసైన్యాల ఎదురెదురుగా కదలిక వంటి కదలిక పూర్వం ఎన్నడూ ఎవరూ చూడలేదు, వినలేదు. యుగాంతంలో రెండు సముద్రాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నట్లు ఉంది ఆ కదలిక. ప్రతిదినము ప్రాతకాలమందు లేచి కురువృద్ధుడైన భీష్ముడు, ద్రోణుడు కూడా జయోస్తు పాండుపుత్రాణం అనేవారు. కాని అనుకున్న ప్రకారం మీ పక్షాన ఉండి యుద్ధం చేశారు. అహన్యహాని పార్థానాం వృద్ధః కురు పితామహః భారద్వాజాత్మజశ్చైవ ప్రాతరుత్థాయ సంయతౌ జయోస్తు పాండుపుత్రాణం ఇత్యూచరత్ చతురరిందమౌ యుయుధాతే తవార్థాయ యథా సమయః కృతః. భీష్మ పర్వము 17:5-6. యుద్ధ ప్రారంభంలో భీష్ముడు యోధులందరినీ యుద్ధానికి ప్రోత్సహిస్తూ, క్షత్రియులారా, ఈ యుద్ధం తలుపులు తెరిచిన స్వర్గద్వారం, నిర్భయంగా దీనిలో ప్రవేశించండి అన్నాడు. క్షత్రియుడు ఇంట్లో వ్యాధితో మరణించడం అనేది గొప్ప అధర్మం. ఇనుము చేత మరణం క్షత్రియునకు చెప్పబడిన సనాతన ధర్మం. అధర్మః క్షత్రియస్యైవ యద్ వ్యాధి మరణం గృహే యదయో నిధనం యాతి సో అస్య ధర్మః సనాతనః. భీష్మ పర్వము 17:11 అంటూ ఉత్తేజకములైన మాటలతో ప్రోత్సహించాడు. కౌరవ సైన్యంలోని వీరులందరూ వేరు వేరు ధ్వజాలు గల రథాలెక్కి యుద్ధ భూమికి చేరారు. తమ సైన్యాలను అనేక వ్యూహాలుగా ఏర్పరచారు. కొన్ని వేల మంది సైనికులు గజాశ్వాదులతో భీష్మునికి నలుమూలలా ఉండి రక్షణ కల్పించారు. కౌరవుల సైన్యాలు ఏ వ్యూహాలుగా ఏర్పడి నిలిచాయో ఆ వ్యూహాలకు ప్రతిగా పాండవులు తమ సైన్యాల వ్యూహాలు ఏర్పరచారు. పాండవ సైన్యాలు పూర్వాభిముఖంగాను, కౌరవ సేనలు పశ్చిమాభిముఖాలుగాను నిలబడ్డాయి. భీష్ముడు నిర్మించిన అభేద్యమైన వ్యూహమును చూడగానే యుధిష్ఠిరుని మనస్సులో అధైర్యం కలిగింది. అతడు అర్జునునితో, ధనంజయ, మన పితామహుడు యోద్ధగా, సేనాధ్యక్షుడుగా ఉన్న ఈ కౌరవ సైన్యంతో మనం ఎలా యుద్ధం చేయగలం? భీష్ముడు శాస్త్రోక్తమైన పద్ధతిలో అభేద్యమైన వ్యూహాన్ని రచించి నిలబడ్డాడు. దీని నుంచి మనం ఎలా తప్పించుకొనగలం? అప్పుడు అర్జునుడు అతనికి ధైర్యం చెబుతూ, రాజా, బహుసంఖ్యలో ఉన్న శూరులను అల్పసంఖ్యాకులు కూడా ఎలా జయిస్తారో విను. ఈ విషయం నారదునికి తెలుసు, భీష్మ ద్రోణులకు తెలుసు. ఈ విషయాన్నే గూర్చి పూర్వం దేవాసుర యుద్ధంలో పితామహుడు ఇంద్రాది దేవతలతో విజగీషువులు, విజయం కోరేవారు సత్యం చేత, రుజుత్వం చేత, ధర్మం చేత, పురుష ప్రయత్నం చేత ఎలా జయిస్తారో అలా కేవలం బలవీర్యాలున్నంత మాత్రాన జయించజాలరు. అధర్మాన్ని, లోభాన్ని, మోహాన్ని విడిచి
ఉద్యమం ఆశ్రయించి అహంకారవర్జితులై యుద్ధం చెయ్యండి. ధర్మం ఎటువైపు ఉంటుందో జయం అటువైపు ఉంటుంది. న తథా బలవీర్యాఖ్యాం జయంతి విజిగీషణః యథా సత్యానృశంస్యాభ్యాం ధర్మేణైవోద్యమేన చ త్యక్త్వా ధర్మం చ లోభం చ మోహం చ ఉద్యమమాశ్రితాః యుధ్యధ్వమనహంకారా యతో ధర్మస్తతో జయః. భీష్మ పర్వము 21, 10, 11 అన్నాడట. ఇదే విధంగా రాజా నారదుడు కూడా యతః కృష్ణస్తతో జయః అని చెప్పి ఉన్నాడు కదా. అందుచేత మనం తప్పక జయిస్తాం. ధర్మము కృష్ణుడు మన వైపున ఉన్నారు, దిగులు చెందకు అన్నాడు. పాండవుల సేన కూడా ముందుకు సాగింది. కృష్ణుడు సేనా మధ్యలో ఉన్న భీష్ముణ్ణి చూపుతూ, అర్జునా, కురువంశకేతువైన ఆ భీష్ముడు సింహం వలె మన సైన్యం వైపు ఎలా చూస్తున్నాడో చూడు. సూర్యమండలం చుట్టూ మేఘాలున్నట్లు ఈ సైన్యాలన్నీ అతని చుట్టూ నిలిచి అతనిని రక్షిస్తున్నాయి. మనం ఈ సైన్యాలన్నింటినీ భేదించి అతని వైపు వెళ్ళాలి అన్నాడు. అర్జునుడు దుర్గను స్తుతించుట. యుద్ధానికి సిద్ధంగా నిలబడిన కౌరవ సేనను చూచి కృష్ణుడు అర్జునుని హితం కోరుతూ ఇలా అన్నాడు. మహాబాహూ, శుచివై యుద్ధరంగానికి అభిముఖంగా నిలిచి నీ శత్రువుల పరాజయం కోరుతూ దుర్గా స్తోత్రం పఠించు. వెంటనే అర్జునుడు రథం నుంచి దిగి అంజలి ఘటించి స్తోత్రం పఠించాడు. భీష్మ పర్వం 23వ అధ్యాయం. దుర్గాదేవి సాక్షాత్కరించి, మీరు నరనారాయణులు, అచిరకాలంలో నీకు విజయం లభిస్తుంది అని వరం ఇచ్చింది. శ్రీమద్భగవద్గీత భీష్మ పర్వము 25, 42 అధ్యాయాలు. కౌరవుల పాండవుల సైన్యాలు రెండూ యుద్ధ సన్నద్ధములై నిలిచి ఉన్న తరువాత ఏమి జరిగిందో, యుద్ధం ఎలా ప్రారంభం అయిందో చెబుతూ సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. మహారాజా, తన సైన్యానికి ఎదురుగా మోహరించి ఉన్న పాండవ సైన్యాన్ని చూచి దుర్యోధనుడు ఆచార్యుడైన ద్రోణుని వద్దకు వెళ్ళి, ఆచార్య, మన సైన్యంలో ఈ మహావీరులందరూ ఉన్నారు. పాండవ సైన్యంలో ఆయా మహావీరులందరూ ఉన్నారు. మన సైన్యంతో పోలిస్తే వాళ్ళ సైన్యం చాలా చిన్నది. మన సైన్యానికంతకీ భీష్ముడు సర్వసేనాధిపతిగా ఉన్నాడు కదా. మీరందరూ ఆయనను జాగ్రత్తగా రక్షిస్తూ యుద్ధం చెయ్యాలి. ఎప్పటికైనా జయం మనదే. మన సైన్యం పెద్దది కదా అన్నాడు. దుర్యోధనుడు ఇలా అంటుండగానే యుద్ధమారంభ సూచకంగా భీష్ముడు శంఖం పూరించాడు. దానితో అనేక విధాల యుద్ధవాద్యాలు, శంఖాలు మ్రోగాయి. తెల్లని అశ్వాలను పూంచిన రథం మీద ఉన్న కృష్ణార్జునుడు ప్రవేశించారు. కృష్ణుడు పాంచజన్యం పూరించాడు. ధనుంజయుడు దేవదత్తం అను శంఖం పూరించాడు. భీమాదులు వాళ్ళ శంఖాలు పూరించారు. శంఖాల ధ్వనితోనూ భేరీలు మొదలైన వాద్యాల మ్రోతలతోనూ భూమ్యాకాశాలు
మారుమ్రోగాయి. అప్పుడు అర్జునుడు తన గాంధీవం సవరించుకుంటూ, కృష్ణ, మన రథం 2 సైన్యాల మధ్య నిలుపు, యుద్ధానికి ఎవరెవరు వచ్చారో చూస్తాను అని తనకు సారథ్యం వహిస్తున్న కృష్ణునితో అన్నాడు. కృష్ణుడు అతడు చెప్పినట్లు రథం 2 సైన్యాల మధ్య నిలిపాడు. అర్జునుడు 2 వైపులా చూపులు ప్రసరింపజేసి చూచాడు. 2 పక్షాలలోనూ కూడా ఎంతోమంది దగ్గర బంధువులు, దూర బంధువులు, గురువులు, మిత్రులు కనపడ్డారు. వాళ్ళనందరినీ చూడగానే అతని మనస్సు మారిపోయింది. అయ్యో, ఇందరు బంధువులు, మిత్రులు, ఆత్మీయులు మరణించడానికా ఈ యుద్ధం చేస్తున్నాం? మనం సంకల్పించినది ఘోరమైన పాపకార్యం అను అభిప్రాయం కలిగింది. వెంటనే అతడు కృష్ణునితో, కృష్ణా, ఈ స్వజనాన్ని చూస్తుంటే నా అవయవాలు శిథిలమైపోతున్నాయి, మనస్సు చలించిపోతున్నది, గాంధీవం చేతి నుంచి జారిపోతూ ఉన్నది. ఇలాంటి బంధు వినాశం అనే మహాపాపం చెయ్యను. నాకు యుద్ధం వద్దు, రాజ్యం వద్దు, బిచ్చమెత్తుకొని అయినా పొట్టపోసుకుంటాను అని అంటూ రథం మీద చతికిలబడ్డాడు. ఆ విధంగా విషణ్ణ చిత్తుడై రథం మీద కూలబడిన అర్జునుణ్ణి చూచి కృష్ణుడు అతనిని మరల యుద్ధానికి ప్రోత్సహించడానికై అనేకమైన తాత్విక విషయాలు, కర్తవ్య ధర్మాలు బోధించాడు. అర్జునా, నీవేదో మహాబుద్ధిశాలివన్నట్లు మాట్లాడుతూ వీళ్ళనందరినీ సంహరించడం మహాపాపం అని నీ అంతట నువ్వే ఒక నిర్ణయం తీసేసుకున్నావు. ఎవరిని గూర్చి శోకం చెందకూడదో వాళ్లను గూర్చి శోకం చెందుతున్నావు. పండితులెవరూ మరణించిన వాళ్లను గూర్చి అయ్యో, నా బంధువులిక కనపడకుండా పోయారే అని గాని, మరణించని వాళ్లను గూర్చి అయ్యో, నేను మరణిస్తే నా వాళ్ళందరూ ఏమైపోతారో అని గాని శోకం చెందరు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసి, గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. భీష్మ పర్వము 26:11, భగవద్గీత 2:11. ఆత్మకు పుట్టుక కాని మరణం కాని లేదు. ఇది నిత్యమైనది, శాశ్వతమైనది. ఇంకా జనన మరణాలు స్థూలంగా కనపడే శరీరానికి మాత్రమే చెందినవి. అందుచేత నిత్యమైన ఆత్మను గూర్చి గాని, అనిత్యమైన శరీరాలను గూర్చి గాని నీవు శోకం చెందవలసిన పని లేదు. ఆత్మ ఎలాంటి వికారాలకి, మార్పులకి లోను కాదు. దీనిని శస్త్రాలు ఛేదించజాలవు, అగ్ని కాల్చజాలదు, నీళ్లు తడపజాలవు, గాలి ఎండింపజాలదు. అందుచేత నిత్యమైన ఈ ఆత్మను గూర్చి శోకం చెందవలసిన పని లేదు. నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, న చైనం క్లేదయస్త్యాపో న శోషయతి మారుతః. భీష్మ పర్వము 26:23, భగవద్గీత 2:23. ఇంకా అనిత్యమైన శరీరాలను గూర్చి కూడా దుఃఖించవలసిన పని లేదు. ఎందుచేతననగా పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్ళీ మరో శరీరంతో పుట్టక తప్పదు.
అందుచేత పరిహరింప శక్యం కాని విషయంలో నువ్వు శోకం చెందడం కూడా అనావశ్యకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్త్యే తే న త్వం శోచితుమర్హసి. భీష్మ పర్వము 26-27, భగవద్గీత 2:27. స్థూలమైన శరీరాదులు అవి పుట్టుక ముందు కనపడలేదు, నశించిన తర్వాత కనపడవు, మధ్యలో ఏదో అత్యల్పమైన కాలంలో కనపడుతున్నాయి. వాటిని గూర్చి ఏడవడం ఎందుకు? అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. భీష్మ పర్వము 26-28, భగవద్గీత 2:28. ఈ విధంగా శరీరాలన్నీ అనిత్యములు, నశ్వరములు అయిన ఆత్మ మాత్రం నిత్యమైనది అని తెలిసిన వాడు శోకావిష్ఠుడు కాడు. మానవ జన్మ ఎత్తిన ప్రతివానికి కొన్ని ధర్మాలు, కర్తవ్యాలు ఉంటాయి. ఆ కర్తవ్యాలను శాస్త్రం ద్వారా తెలుసుకొని ఆచరించాలి. అలా ఆచరిస్తూనే ఆత్మతత్వాన్ని తెలుసుకొని దాని యందు క్రమక్రమంగా బుద్ధిని స్థిరంగా నిలుపుకొనగలిగితే వెంటనే కాకపోయినా కొన్ని జన్మల తరువాతనైనా సకల దుఃఖాలు నివర్తించి పరమానంద రూపమైన మోక్షం లభిస్తుంది. ఆ స్థితి లభించాలంటే కొన్ని సాధనాలు అవలంబించాలి. తన ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు నా కర్తవ్యం నేను చేస్తున్నాను, దీనివల్ల ఫలం లభిస్తే మంచిదే, ఏ కారణం చేతనైనా లభించకపోతే నేను విచారించవలసిన పని లేదు, నా ధర్మం నేను నిర్వర్తించాను కదా అను దృష్టితో ఉండాలి. అలా చేసిన పనులు కర్తకు బంధహేతువులు కావు. ఈ విధంగా చేసిన కర్మకు ఫలం సిద్ధించినా సిద్ధించకపోయినా సమంగా ఉండడమే, సమదృష్టితో ఉండడమే కర్మయోగం. ఇది అలవరుచుకో, అప్పుడు మనశ్శాంతి లభిస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో నమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. భీష్మ పర్వము 26, 27, 47, 48, భగవద్గీత 2:47-48. పరమేశ్వరుడు సృష్టి ప్రారంభంలో మానవులకు 2 నిష్టలు బోధించాడు. ఒకటి జ్ఞానయోగం, రెండవది కర్మయోగం. స్థిరంగా నిలబడి ఆచరించవలసిన పద్ధతి, అనుసరించవలసిన మార్గం నిష్ఠ. జ్ఞానయోగులు జ్ఞాననిష్ట అవలంబిస్తారు, కర్మయోగులు కర్మనిష్ట అవలంబిస్తారు. లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. భీష్మ పర్వము 27:3, భగవద్గీత 3:3. 1. వేదాలలో అనేక విధాలైన కర్మలు విధింపబడి ఉన్నాయి. కొన్ని కామ్య కర్మలు, కొన్ని నిత్య కర్మలు. ఏదైనా ఫలం కోరి
పశుపుత్ర ధనాధికమైన ఈ లోకంలోనే ఈ జన్మలోనే పొందదగిన ఫలం గాని, మరణాంతరం మరొక జన్మ ఎత్తి అనుభవించవలసిన స్వర్గం మొదలైన ఫలం గాని కోరి చేసే కర్మ కామకర్మ కామకర్మ మనస్సును కామక్రోధాది మాలిన్యాలైవి లేకుండా పరిశుద్ధం చేసే సంధ్యావందనం, అగ్నిహోత్రం, దానం చేయడం నా ధర్మం గానం చేస్తున్నాను అను దృష్టితో చేసే దానాది కర్మలు, తల్లిదండ్రులు మొదలైన పెద్దల సేవ, ఇవన్నీ నిత్య కర్మలు. నిత్య కర్మలను తప్పకుండా ఆచరించడం మంచిది. కామ్యకర్మలలో ఏవి తప్పవో వాటిని మాత్రమే చేస్తూ, అనగా ఇహలోకంలో ఏవి లేకపోతే జీవనమే శక్యం కాదో అలాంటి వాటిని ఆచరిస్తూ మిగిలిన కామ్య కర్మలను ఎక్కువగా చేయకుండడం మంచిది. ఎందువలననగా అవి బంధహేతువులు. వాటి ఫలాలు అనుభవించడం కోసం మళ్ళీ మళ్ళీ జన్మలెత్తవలసి వస్తుంది. జన్మభావాన్ని, మోక్షాన్ని కోరేవాళ్ళు కామ్య కర్మలు ఆచరించడం మంచిది కాదు. 3. మానవుని దృష్టి జ్ఞాన సంపాదనం ద్వారా మోక్షం సంపాదించడం మీదనే నిత్యము ఉండాలి. అందు నిమిత్తం మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అందుకై భగవంతుడు అనేకమైన ఉపాయాలు సూచించాడు. 1. అన్ని కర్మలు భగవదర్పణ బుద్ధితో చేయాలి. 2. వైరాగ్యం చేత, నిత్యాభ్యాసం చేత మనస్సును అదుపులో పెట్టుకోవాలి. మనస్సును అదుపులో పెట్టుకుంటే ఇంద్రియాలన్నీ వాటంతట అవే వశం అవుతాయి. 3. యోగాభ్యాసం చేత మానవావమానాలు, సుఖదుఖాదులు సమంగా చూడడం చేత మనస్సు స్వాధీనం అవుతుంది. దీనికి నిరంతరాభ్యాసం అవసరం. 4. ఈ రాగద్వేషాలు, కామక్రోధాలు విడనాడడానికి నిరంతరము ప్రయత్నం చెయ్యాలి. 5. జగత్తులో అంతటా పరమేశ్వరుడున్నాడు అను తీవ్రమైన భావన అలవరుచుకోవాలి. 6. నిర్గుణమైన పరతత్వం మీద మనస్సు నిలపడం అనే అత్యున్నత స్థితిని పొందడానికి ముందు సగుణ రూపంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. సర్వము పరమేశ్వరుని చేతిలో అప్పగించి పవిత్ర జీవనం గడిపే వాని యోగక్షేమాలు ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు. 7. మహాజ్ఞాని అయి పరతత్వ సాక్షాత్కారం లభించిన స్థితి కలిగే వరకు ప్రతి ఒక్కడూ తనకు శాస్త్రం విధించిన కర్మ చేసి తీరాలి. 8. నీవు క్షత్రియుడవు. ధర్మాన్ని రక్షించడం కోసం దానికి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్లను దండించడం, వాళ్లను నశింపజేయడం నీ ధర్మం. అందుచేత నీవు యుద్ధం చెయ్యాలి. సన్యాసి వలె భిక్షం ఎత్తుకొని జీవించడం నీ ధర్మం కాదు. ఇది కృష్ణుడు అర్జునునకు గీతలో చేసిన ఉపదేశ సారం. తాను చేసిన ఉపదేశం అర్జునుని మనస్సుకు దృఢంగా పట్టడానికై కృష్ణుడు తన విశ్వరూపం కూడా చూపించి అతని సందేహాలన్నీ పటాపంచలయ్యేటట్లు చేశాడు. సాక్షాత్తు భగవంతుని ద్వారా మహోపదేశం పొందిన అర్జునుడు
అచ్యుత, నా మోహం అంతా తొలగిపోయింది. వెనుక చదివిన శాస్త్రాలలోని విషయాలన్నీ మళ్ళీ స్మృతిపథంలోకి వచ్చాయి. నా సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. నీవు చెప్పినట్లే చేస్తాను. ఇదిగో సిద్ధంగా ఉన్నాను. నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. భీష్మ పర్వము 42:73, భగవద్గీత 18:37 అని కృష్ణునితో వినయపూర్వకంగా పలికాడు. ఈ విషయం అంతా ప్రత్యక్షంగా చూచినది చూచినట్లు ధృతరాష్ట్రునికి చెప్పిన సంజయుడు, ధృతరాష్ట్ర, యోగీశ్వరుడైన కృష్ణుడు ఎక్కడ ఉంటాడో, అర్జునుడు ధనుర్ధరుడై ఎక్కడ నిలబడతాడో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, నీతి ఇవన్నీ తప్పక స్థిరంగా ఉంటాయి అని నా దృఢమైన విశ్వాసం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువా నీతిర్మతా మమ. భీష్మ పర్వము 42:73, భగవద్గీత 18:78 అని అంటాడు. ఓం తత్సత్.